బీసీ సామాజిక వర్గానికి చెందిన మైత్రి యాదయ్య వారి మిత్రమండలి సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిలు యాదవ్ మరియు హన్వాడ మండల బీజేపీ అధ్యక్షుడు గోపి సహా సుమారు 500 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు మహబూబ్ నగర్ నగరంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రి వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడే పార్టీ అని, బీసీల ఆత్మగౌరవం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. మంత్రి యాదయ్య వారి మిత్రమండలి కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి బలం చేకూరుస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం నిస్వార్థంగా పోరాడిన నాయకుడు మైత్రి యాదయ్య. ఇలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషకరమన్నారు. 2 బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి శుభసూచకమని ఆయన పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టపరంగా అన్ని మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ కొందరు దాన్ని జీర్ణించుకోలేక కోర్టుకు వెళ్లారని, ఇది చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న సీనియర్ సామాజిక కార్యకర్త మైత్రి యాదయ్య గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు సాయిల్ గారు, వారి మిత్ర బృందం అందరితో కలిసి, అలాగే బీజేపీ ఓబీసీ మోర్చా హన్వాడ అధ్యక్షులు గోపి గారు, ఇంకా చాలామంది, అనేక మంది, వందలాది మంది కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సామాజిక ఎజెండాకు ఆకర్షితులై ఈ మంత్రి వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎన్నో రోజులుగా చర్చలు, మంతనాలు జరిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మొదటి పర్పస్ సోషల్ జస్టిస్ కావాలి. ఆ సామాజిక ఎజెండాని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది, అమలు చేస్తూ ఉంది. 42% బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాలలో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ పూర్తి చేయడానికి అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం, ఆర్డినెన్స్ చేసి దాని ద్వారా జీవో ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నిటినీ చూసిన తర్వాత ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లును పాస్ చేయించి ఆ మాట నిలుపుకున్నారో అంతటి చిత్తశుద్ధే ఈరోజు రాహుల్ గాంధీ గారు బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న తరుణం. బీహార్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అందుకు అనుకూలంగా బీసీ కులగణను కూడా చేయించుకొని ఈరోజు ఒక అడుగు తెలంగాణ రాష్ట్రంలో మనం ముందుకు వేసుకున్నాం. చట్టసభల్లో పాస్ చేసుకున్నాం, గవర్నర్ గారికి పంపినాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అంశం ఒక్కటే బాకీ ఉంది. మిగతా 99% పని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. పార్లమెంటులో మెజారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అనుకుంటే రేపే దాన్ని పాస్ చేయగలుగుతుంది. మేము చేయాల్సిన పనంతా కూడా చేసి ఇప్పుడు బీజేపీ కోర్టులో, కేంద్ర ప్రభుత్వం కోర్టులో పెట్టినాం. వారు పెట్టడానికి ఇంకా ముందుకు రాలే, కానీ దీనికోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ కూడా ఈ మాట మీద ఏకమవుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర, రామ్లీలా మైదానంలో మొత్తం భారతదేశంలోని బడుగు బలైన వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ బిల్లును పాస్ చేయించుకునే కార్యక్రమాన్ని కూడా మొదలు చేపట్టబోతా ఉన్నారు. వాటన్నిటికీ కూడా ఈరోజు తెలంగాణ నుంచే మొదటి అడుగు పడింది. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై ఈరోజు మైత్రి యాదయ్య గారు, సాయిల్ గారు, గోపి గారు, ఇంకా వారి మిత్రబృందం షబ్బీర్ గారు, ఇంకా చాలామంది యువకులు, మహిళలు మా పార్టీలో చేరినరు.
అందుకు వారిని సాధారణంగా పార్టీలో ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వారికి సముచితమైన స్థానం కల్పిస్తాం. వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూస్తాం. పాత కొత్త తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ వైపు మేమందరం కూడా ప్రయాణం చేస్తాం. మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. గతంలో కంటే భిన్నంగా ఎటువంటి వైషమ్యాలు కావచ్చు, ఎటువంటి కక్షపూరిత విధానాలు కావచ్చు ఏవీ లేకుండా అందరిని కూడా కలుపుకొని ఒక ప్రజాస్వామికమైన వాతావరణాన్ని కల్పించుకున్నాం. ఈ 22 నెలల పాలనలో ఎక్కడ కూడా ప్రతీకార ధోరణి లేకుండా, మీ పార్టీ మా పార్టీ అన్న భేదం లేకుండా ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందేటట్లుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉంది. మహబూబ్నగర్ పట్టణాన్ని మున్సిపాలిటీని ఈరోజు కార్పొరేషన్గా తెచ్చుకొని మార్చుకొని నిధులు కూడా తీసుకొచ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఒక IIITని మనం సాధించుకున్నాం. మన పిల్లల చదువు కోసం ఇంజనీరింగ్ కాలేజ్, 2 ఇంజనీరింగ్ కాలేజీలను సాధించుకున్నాం. లా కాలేజ్ను సాధించుకున్నాం. 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఈరోజు మన పిల్లల కోసం సాధించుకున్నాం. మొత్తం సమాజం దృష్టంతా చదువు మీద, విద్య మీద మలిచేటట్టుగా తల్లిదండ్రులందరూ తమ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆలోచన చేసేటట్టుగా సమాజంలో మార్పు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే చాలామంది ఎవరైతే సామాజిక సేవలో ఉన్నారో, సమాజం బాగు చేయాలి అని చెప్పి ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ ఉన్నా. రండి, అందరం కలిసి మన సమాజాన్ని బాగు చేసుకుందాం, మన పిల్లలకు చదువులు చెప్పించుకుందాం, మన హాస్పిటల్స్ను బాగు చేసుకుందాం, మన పట్టణాన్ని బాగు చేసుకుందాం. అందరం ఒక కుటుంబం లాగా మెలిగి కులమతాల వైషమ్యం లేకుండా మహబూబ్నగర్ పట్టణంలో అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ప్రవర్తించే ఒక వాతావరణాన్ని మనం తయారు చేసుకుందామని కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మైత్రి యాదన్న గారి నేతృత్వంలో, సాయిల్ గారి నేతృత్వంలో, గోపి గారి నేతృత్వంలో, షబ్బీర్ గారి నేతృత్వంలో వచ్చినందుకు వారికి ఆహ్వానం పలుకుతూ వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం.